aspirants, welcome back to Competitive Hunters. So, this is the second session of history of our series Panchagnan series. Already manam history geography complete cheskunnam and we entered into this history. So top 5 టాపిక్స్ మనం ప్రతి సబ్జెక్ట్ లోని మనం కవర్ చేసుకుంటున్నాము. సో అందుకే దీన్ని సిరీస్ పేరు కూడా పంచజ్ఞాన్ సిరీస్ అని పెట్టడం జరిగింది. సో జాగ్రఫీ టాప్ 5 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇప్పుడు మనము హిస్టరీలో సెకండ్ టాపిక్ లో ఉన్నాము. సో టుడేస్ అవర్ టాపిక్ విల్ బి ది ఇంపార్టెంట్ బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, సో మనకి మొత్తం హిస్టరీలో అది ఏన్షియంట్ కావచ్చు ఏదైనా సరే మనం హిస్టరీలోని మనకి ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్ ఎవరు అండ్ ఆ బుక్ గురించి ఫ్యూ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అట్ ది సేమ్ టైం దాంతో పాటు అది ఏ లాంగ్వేజ్ లో ఉంది. ఓకే, సో కొన్ని ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, అది ఏ లాంగ్వేజ్ లో రాసింది, సాంస్క్రిట్ లో ఉందా, పర్షియన్ లో ఉందా, ఇంగ్లీష్ లో ఉందా, ఓకే, సో ఏ లాంగ్వేజ్ లో ఉంది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి మనకి ఇందులో. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లోని ఎస్పెషల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ లోని సో ఎవరైతే క్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఎస్ఎస్సి ఎంటీఎస్, this sessions, this Panchagnan series will be very 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 useful for all of you guys. సో ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొత్తగా ఉన్న వాళ్ళు. అండ్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒకసారి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ లో చూడండి. సపరేట్ గా మనకి ఇంగ్లీష్ మీద కూడా సపరేట్ సిరీస్ అనేది చేస్తున్నాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎంటీఎస్ పర్పస్ కి మాత్రమే. ఓకే, సో యూ విల్ డెఫినెట్లీ క్రాక్ దిస్ ఇయర్ ఎంటీఎస్. ఓకే, ఇఫ్ యూ ఫాలో ఆల్ దోస్ సిరీస్. So first without any delay we will enter into today's amazing topic. So first మనం అర్థశాస్త్ర. ఓకే, ఫస్ట్ బుక్ వచ్చి మనకి ఏంటి, అర్థశాస్త్ర. ఓకే, అర్థశాస్త్ర. నెక్స్ట్ అర్థశాస్త్ర వాస్ రిటన్ బై whom? కౌటిల్య, CAUTILYA. సో ఆల్రెడీ ఇది మనము ప్రీవియస్ క్లాసెస్ లో కూడా సమ్వేర్ వి డిస్కస్డ్ దిస్. ప్రీవియస్ ముందు మనం డైనాసిటీస్ అండ్ ఫౌండర్స్ అండ్ ఇంపార్టెంట్ రూలర్స్ చేసాము. సో అప్పుడు మనము దీని గురించి కూడా అర్థశాస్త్ర బుక్ గురించి వచ్చింది, రైట్. సో ఈ బుక్ లాంగ్వేజ్ మనం చూసుకుంటే దిస్ ఈస్ ఇన్ సాంస్క్రిట్. ఏ లాంగ్వేజ్ లో ఉంది, ఇది మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉంది. అండ్ ఇంకా ఈ బుక్ గురించి చూస్తే ఇది ఏంటంటే మొత్తం కూడా పాలిటిక్స్, మిలిటరీ కాన్క్వెస్ట్ గురించి, దీని గురించి మొత్తము అన్ని స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, దీని గురించి మొత్తం ఎకానమీ, దాని గురించి మొత్తం ఉందన్నమాట. ఓకే, ఎకనామిక్స్, డిప్లొమసీ, మిలిటరీ స్ట్రాటజీస్ మొత్తం ఎలా ఉండాలి, మౌర్యన్ పీరియడ్ కి సంబంధించి ఎలా ఉండేది, ఎలా ఉండాలి అని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ బుక్ లో మనకి ఉంది. ఓకే, సో ఇది అనమాట ఈ బుక్ గురించి ఫ్యూ లైన్స్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ బుక్, సెకండ్ ఫేమస్ బుక్, దట్ ఈస్ మనుస్మృతి. సెకండ్ బుక్ మనుస్మృతి. ఓకే, మనుస్మృతి ఈస్ రిటన్ బై మను. ఎవరు? మను రాశారనమాట ఈ యొక్క బుక్ ని. సో ఇది కూడా సాంస్క్రిట్ లోనే ఉంది. అండ్ ఈ బుక్ గురించి మనము చూసుకున్నట్లయితే దిస్ ఈస్ అబౌట్ హిందూ లా కోడ్. అంటే లాస్ ఏమేమి ఉన్నాయి హిందూ సంబంధించి, ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఓకే, హిందూయిజం కి సంబంధించి దిస్ ఏన్షియంట్ హిందూ లా కోడ్ అనమాట. అండ్ ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఏది సోషల్ ఇష్యూ అండ్ ఎథికల్, దీనికి సంబంధించి అంటే ఇన్ లైన్ ఏంటి అంటే వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు ఒక లా కోడ్ గా ఈ బుక్ అనేది ఉంటుంది. ఓకే, ఏన్షియంట్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ రాజతరంగిణి. ఈ బుక్ వినుంటారు, ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. రాజతరంగిణి విచ్ వాస్ రిటన్ బై కల్హానా. ఓకే, కల్హానా రాశారనమాట ఈ బుక్ ని. ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో ఇన్ ది లాంగ్వేజ్ సాంస్క్రిట్. ఓకే, సో ఇంకా దిస్ ఈస్ అబౌట్ కాశ్మీర్ కింగ్స్ అనమాట. ఈ బుక్ లోని ఏముంది అని అంటే మనకి కాశ్మీర్ కింగ్స్ గురించి ఉంది. ఓకే, సో కాశ్మీర్ కింగ్స్ మనకి హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ కింగ్స్ అండ్ క్రోనలాజికల్ రాయల్ అకౌంట్స్.
ఓకే, కాశ్మీర్ ఇదిగో రాజతరంగిణి అని ఉంది కదా ఈ బుక్ లోనే. సో రాజతరంగిణి కల్హానా రాశారు. రాజా అంటే రాజుల గురించి, కాశ్మీర్ కింగ్స్ గురించి, అది కూడా డ్యూరింగ్ ది 9th century కింగ్స్ గురించి మీకు ఈ బుక్ మొత్తం కూడా బ్రీఫ్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ 4th బుక్, విల్ గో అబౌట్ 4th బుక్, ముద్ర రాక్షస. ముద్ర రాక్షస, ముద్ర రాక్షస, which was written by Vishaka Datta. This is also very famous. మీకు తెలిసే ఉంటుంది. in the language is very important. Okay, not only just authors and books, ఇది ఒకటి చదువుకుంటే మనకు సరిపోదు. లాంగ్వేజ్ అండ్ ఈ బుక్ గురించి జస్ట్ ఒక 2 lines ప్రివ్యూ, అంటే ఆ బుక్ లో ఏముంటది అని చెప్పి జస్ట్ ఒక 2 lines మనం బ్రీఫ్ గా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సాంస్క్రిట్ అన్నమాట విశాఖ దత్త. అండ్ ఈ బుక్ గురించి మనము చూసుకుంటే ముద్ర రాక్షస, విశాఖ దత్త ఏంటి, పొలిటికల్ డ్రామా అన్నమాట. చాణక్యాస్ డిప్లొమసీ అంటే పొలిటికల్ డ్రామాస్ అన్ని ఇందులో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం చాణక్యాస్ యొక్క డిప్లొమసీ, ఓకే, ఆయన యొక్క స్ట్రాటజీస్, మౌర్యన్ పీరియడ్ కి సంబంధించి ఇది కూడా. దిస్ ఈస్ ఆల్సో మౌర్యన్ పీరియడ్. మనం కౌటిల్య అని చాణక్య అని కూడా అంటాం. ఓకే, ఇద్దరు కూడా ఒకే పేరు అనమాట. ఒక మనిషిని ఒక 2 or 3 డిఫరెంట్ నేమ్స్ తో పిలవచ్చు కదా. సో కౌటిల్య, చాణక్య అని కూడా పిలుస్తారు. సో ఈ బుక్ అర్థశాస్త్ర, ఎట్ ది సేమ్ టైం ముద్ర రాక్షస, రెండు కూడా మనకి దే బిలాంగ్స్ టు మౌర్యన్ పీరియడ్ బుక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ హర్ష చరిత. సో హర్ష చరిత ఉంది కాబట్టి హర్ష, ఓకే, కింగ్ హర్షవర్ధన్ గురించి ఈ బుక్ మొత్తం ఉంటది. హర్ష చరిత ఎవరు రాశారు? బాణభట్ట రాసింది, బాణభట్ట. ఓకే, హర్ష చరిత ఎవరు రాశారు? బాణభట్ట. ఇన్ ది లాంగ్వేజ్ సాంస్క్రిట్. ఓకే, దిస్ వాజ్ ది బయోగ్రఫీ ఆఫ్ హర్ష, అంటే హర్షవర్ధన్ గురించి మొత్తం బయోగ్రఫీ అన్నమాట. ఆయన గురించి, ఓకే, ఆయన కాన్క్వెస్ట్స్ ఏమేం చేశారు, ఓకే, అండ్ లిటరేచర్, పొలిటికల్ హిస్టరీ, ఆ హర్షవర్ధన్ రూలింగ్ ఎలా ఉంది, ఆ టైంలో పీపుల్ యొక్క లైఫ్ ఎలా ఉంది, మొత్తం A to Z ఆఫ్ హర్షవర్ధన్ మనకి హర్ష చరితలో దొరుకుతూ ఉంది. ఓకే, సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇంకా ఎన్నో మంచి కంటెంట్ మీకు మన ఛానల్ ద్వారా అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ లో ఉన్న సెక్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ బుక్, దట్ ఈస్ అమరకోశ. Amarakosha. Okay, this was written by Amarakosha was written by Amarasimha. Okay, in the language సాంస్క్రిట్, ఇది కూడా సాంస్క్రిట్ లోనే రాశారు. అమరకోశ, అమరసింహ. సో దీని గురించి మనం మాట్లాడితే, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ సాంస్క్రిట్ లిటరేచర్. ఓకే, ఇది దేనికి ఇంపార్టెంట్? అమరకోశలోని మనకి సాంస్క్రిట్ లిటరేచర్ అంతా కూడా ఇక్కడ మనకి ఈ బుక్ లో రాస్తుంది. సాంస్క్రిట్ లిటరేచర్ కానీ, సాంస్క్రిట్ వొకాబులరీ కానీ మొత్తము ఈ బుక్ లో ఉంటుంది. ఓకేనా, అమరకోశ. నెక్స్ట్ 7th one, విల్ మూవ్ ఇన్ టు 7th one. ఓకే, 7th one వచ్చి టుజుక్ ఐ జహాంగీర్. సో జహాంగీరి అనగానే ఇది రాసింది కూడా జహాంగీర్. దిస్ వాజ్ ది ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. ఓకే, నా జహాంగీర్ రాసుకున్నాడు అనమాట. ఇన్ ది పర్షియన్ లాంగ్వేజ్ లో ఉంది ఈ బుక్. ఓకేనా, పర్షియన్ లాంగ్వేజ్. సో ఇది ఏంటంటే మెమరీస్ ఆఫ్ ఎంపరర్ జహాంగీర్, కోర్ట్ లైఫ్, అంటే ఆయన యొక్క కోర్ట్ లైఫ్ ఎలా ఉంది, ఆయన యొక్క కల్చర్ ఎలా ఉంది, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, మొత్తం జహాంగీర్ యొక్క మొత్తం లైఫ్ గురించి ఇక్కడ ఇది రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు 8th ఇంపార్టెంట్ బుక్, దట్ ఈస్ ఐనే అక్బరీ. ఈ నేమ్స్ మీకు గుర్తుపెట్టుకోవడం ఈజీయే. ఐనే అక్బరీ ఎవరు రాసింది? ఇది అక్బర్ అయితే కాదు. దిస్ వాజ్ ది బయోగ్రఫీ ఆర్ నాట్ ఆటోబయోగ్రఫీ. అబుల్ ఫజల్ అన్నమాట ఈ బుక్ ని రాసింది, అబు ఫజల్. దిస్ వాజ్ ఆల్సో ఇన్ ది
పర్షియన్ లాంగ్వేజ్. దిస్ వాజ్ ఆల్సో ఇన్ ది పర్షియన్ లాంగ్వేజ్. ఇది కూడా పర్షియన్ లాంగ్వేజ్ లోనే రాసిందనమాట. ఓకే, ఇది ఏంటంటే డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ మొత్తము అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్, అక్బర్ యొక్క రూలింగ్ ఎలా ఉంది, ఓకే, మిలిటరీ కాన్క్వెస్ట్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంది, ఓకే, ఆ టైంలో రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ ఇండియా, ఈ మొత్తం కూడా మనకి ఈ ఐ అక్బరీ బుక్ లోని మనకి ఉందన్నమాట డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, సో ఒకేసారి 10 అయిన తర్వాత మొత్తం కూడా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం, ఎందుకంటే లైన్ గా చదువుకుంటూ పోతే మనకి కొంత గుర్తుంటది, కొంత గుర్తుండదు. సో 10 అయిన తర్వాత మళ్ళీ ఒకసారి హ్యావ్ ఎ జస్ట్ రీక్యాప్. ఓకే, నెక్స్ట్ అక్బర్ నామా. అక్బర్ నామా, అక్బర్ మీద 2 బుక్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా రాసింది అబూ ఫజలే. ఇది కూడా పర్షియన్ లాంగ్వేజ్ లోనే ఉంది. దిస్ వాజ్ ది బయోగ్రఫీ ఆఫ్ అక్బర్ అని రాయొచ్చు. హిస్టరీ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అండ్ అక్బర్. ఇక్కడ వచ్చే ఐనే అక్బరీ బుక్ లో వచ్చేసి మనకి రూలింగ్ ఎలా ఉంది, మిలిటరీ కాన్క్వెస్ట్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ సిస్టమ్ అప్పుడు ఎలా ఉంది, రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పి ఒక బుక్ అబౌట్ ది అక్బర్. ఓకే, అక్బర్ డ్యూరేషన్ లోని ఐనే అక్బర్ నామా అనేది బయోగ్రఫీ. ఓకే, నేను ఇది బయోగ్రఫీ అని చెప్పినట్టున్నా, కాదు. అక్బర్ నామా వాస్ ది బయోగ్రఫీ ఆఫ్ అక్బర్. ఓకే, అక్బర్ టైంలో ఉంది. అండ్ మొఘల్ హిస్టరీ మొత్తం కూడా ఇందులో ఉంటుంది, అప్పటి వరకు జరిగిన మొఘల్ హిస్టరీ మొత్తము. ఓకే, ఇంకా నెక్స్ట్ మనము ఫస్ట్ నుంచి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఓకే, ఏంటి అర్థశాస్త్ర వాస్ రిటర్న్ బై కౌటిల్య, రైట్. అర్థశాస్త్ర వాస్ రిటర్న్ బై కౌటిల్య ఇన్ ది లాంగ్వేజ్ సాంస్క్రిట్. అర్థశాస్త్ర దేని గురించి చెప్తారు? ఇట్ వాస్ అబౌట్ ఎకనామీ, మిలిటరీ స్ట్రాటజీస్, ఓకే, డిప్లొమసీ డ్యూరింగ్ దట్ టైం, మౌర్యన్ పీరియడ్ లో వచ్చిన బుక్ అనమాట ఇది అర్థశాస్త్ర. నెక్స్ట్ మనుస్మృతి వచ్చేసి రాసింది ఎవరు? మను రాసింది. ఇందులో ఏంటి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ హిందూ లా కోడ్ మొత్తం కూడా మనకి ఈ మనుస్మృతి బుక్ లో ఉంటుంది. నెక్స్ట్ రాజతరంగని వాజ్ రిటర్న్ బై కల్హాన. ఏముంటది ఈ బుక్ లోని? అబౌట్ కింగ్స్, కాశ్మీర్ కింగ్స్ డ్యూరింగ్ ది 9th century, కాశ్మీర్ కింగ్స్ గురించి మొత్తం ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ముద్ర రాక్షస వాజ్ రిటర్న్ బై హూమ్? ముద్ర రాక్షస వాజ్ రిటర్న్ బై విశాఖ దత్త. ఇక్కడ ఏంటంటే చాణక్య డిప్లొమసీ ఏంటి, మౌర్యన్ పీరియడ్ లోని పొలిటికల్ డ్రామా ఈ అంతా కూడా విశాఖ దత్త రాశాడనమాట. ఇందులో ముద్ర రాక్షస. దిస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు అవర్ మౌర్యన్ పీరియడ్ బుక్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ హర్షచరిత. సో పేరులోనే ఉంది హర్షచరిత. ఇట్ వాస్ రిటర్న్ బై బాణభట్ట ఇన్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్. హర్షచరిత అని అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ అబౌట్ ది హర్షవర్ధన్ కింగ్ అనమాట. ఆయన రూలింగ్ కానివ్వండి, ఆయన టైంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి. నెక్స్ట్ అమరకోశ అంటే అమరకోశ వాజ్ రిటర్న్ బై అమరసింహ. దిస్ వాజ్ కంప్లీట్లీ అబౌట్ సాంస్క్రిట్. ఓకే, సాంస్క్రిట్ లాంగ్వేజ్ బుక్ అనమాట ఇది. సాంస్క్రిట్ లిటరేచర్, సాంస్క్రిట్ వొకాబులరీ మొత్తం అన్ని ఉంటుంది. నెక్స్ట్ టుజుకి జహాంగీర్ రాశాడు. జహాంగీర్ టైంలోని అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఓకే, అక్కడ మిలిటరీ కాన్క్వెస్ట్ ఎలా ఉన్నాయి, మొత్తం జహాంగీర్ ఎంపరర్ గురించి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐనే అక్బరి అబూ ఫజల్. అక్బర్ నామా కూడా అబూ ఫజలే. ఐనే అక్బరి అంటే అక్బర్ యొక్క కాన్క్వెస్ట్, అడ్మినిస్ట్రేషన్, మిలిటరీకి సంబంధించి అవన్నీ ఉంటుంది. ఇందులో ఐనే అక్బరీలో అక్బర్ నామాలో కంప్లీట్లీ అబౌట్ ది అక్బర్ కింగ్ అండ్ మొఘల్ ఎంపైర్. ఓకే, so now we will move into our 11th book. So okay, so we will move to 11th. These all are very very important. So ఏది కూడా వదలకుండా ఓకే 9 కవర్ చేసుకున్నాము మనము. ఓకే 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 సో 10th చూద్దాము. దట్ ఈస్ బాబర్ నామా. సో బాబర్ నామా పేరులోనే ఉంది. బాబర్ నామా వాజ్ రిటన్ బై బాబర్. ఓకే, ఇన్ ది లాంగ్వేజ్ తుర్కిష్. ఓకే, ఇది పర్షియన్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బాబర్ నామా వచ్చి ఏంటి? టర్కిష్. ఓకే, టర్కిష్ లో ఉంది అనమాట ఈ బుక్ అనేది. సో దిస్ వాజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాబర్స్ లైఫ్
కాన్క్వెస్ట్ అండ్ సెంట్రల్ ఏషియా అండ్ ఇండియా. సెంట్రల్ ఏషియా, ఇండియా అండ్ బాబర్ లైఫ్ లో ఏమేమి కాన్క్వెస్ట్ చేశాడు, ఓకే, వీటన్నిటి గురించి బాబర్ నామా బుక్ లోని టర్కిష్ లాంగ్వేజ్ లోని బాబర్ రాశాడు. ఓకే, సో నెక్స్ట్ 11th వన్ చూద్దాం. అండ్ దీని యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ దాని యొక్క లింక్ మన కమెంట్ సెషన్ లో పెడతాను. ఓకే, సో మీరు హ్యాండ్ రిటెన్ నోట్స్, రఫ్ నోట్స్, షార్ట్ గా నోట్స్ రాసుకుంటానంటే రాసుకోవచ్చు, వీడియో సెషన్ చూస్తూ, క్లాస్ చూస్తూ, ఆర్ ఎల్స్ మేము అది డౌన్లోడ్ చేసుకుని మేము క్లాస్ రివిజన్ చేసుకుంటాము అన్న, ఇట్స్ అప్ టు యూ. ఓకే, యూ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ రివైజింగ్ అండ్ ఫర్ స్టడీయింగ్. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన కింద కమెంట్ సెషన్ లో నేను అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ దిస్ పీడిఎఫ్ ఒకటే కాదు, మీకు ఎగ్జామ్ రిలేటెడ్ క్విజెస్ అని అండ్ ప్రతి డే క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పేసి మీకు ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్ని కవర్ అయ్యేటట్టు నేను ప్రతిరోజు క్వశ్చన్స్ అండ్ దాని యొక్క ఆన్సర్స్, సొల్యూషన్స్, ఎక్స్ప్లెనేషన్ అనేది పెడుతున్నాను. సో ప్రతిరోజు జస్ట్ ఒక క్వశ్చన్ మనం జస్ట్ అలా లైట్ గా ఒక లుక్ ఇచ్చుకున్నా సరే, డైలీ 1 క్వశ్చన్ వేసుకున్నా మనకు 30 days లో 30 క్వశ్చన్స్ అండ్ 30 డిఫరెంట్ టాపిక్స్ మన బ్రెయిన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో మీకు తెలియకుండానే మీరు డైలీ 30 క్వశ్చన్స్ మీరు నేర్చేసుకుంటారనమాట 1 month అయితే కంటిన్యూగా డైలీ 1 క్వశ్చన్ లెక్కన. సో జాయిన్ అవ్వండి, మీకు అది ఎగ్జామ్స్ కి, అన్ని ఎగ్జామ్స్ కి ఎక్కడైతే ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుందో అన్ని ఎగ్జామ్స్ కి ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 0 rupees తో మీకు మొత్తం కూడా అన్ని ఫ్రీగా నేను మొత్తం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అండ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. ఓకే, అండ్ 2 days గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, టుడే ఆల్సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఈవెన్ దో నేను ఓవర్కమ్ చేసుకుని, వై బికాస్ ఈ సిరీస్ చాలా మంది ఫాలో అవుతున్నారు, నాకు చాలా టెక్స్ట్ వస్తున్నాయి. సో ప్లీజ్ అప్డేట్ చేయండి, డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి వీడియోస్ అని చెప్పి. సో దట్స్ వై ప్రిపరేషన్ లో ఎటువంటి ఆటంకాలు రాకూడదని చెప్పి నేను కొంచెం ఓపిక చేసుకుని, ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐఎమ్ డూయింగ్ దిస్ సెషన్. సో జస్ట్ మీరు పే చేయాల్సింది ఏంటంటే నథింగ్, జస్ట్ కీప్ ఫాలోయింగ్ అండ్ ఇంక్రీజ్ అవర్ కాంపిటేటివ్ హంటర్స్ ఫ్యామిలీ, అదొక్కటి చేస్తే సరిపోతుంది. ఓకే, యా, వి మూవ్ టు ది నెక్స్ట్ బుక్, 11th one, that is Tariq I Firoz Shahi. Tariq I Firoz Shahi. It was written by Ziauddin Barani. Okay, Ziauddin Barani. This was written in the language Persian. లాంగ్వేజ్. ఇంకా దీని గురించి మనం చూసుకుంటే ఇట్ వాస్ కంప్లీట్లీ అబౌట్ హిస్టరీ ఆఫ్ సెంట్రల్ ఏషియా అండ్ టిమిరుడ్ డైనాసిటీ. ఇది ఇంపార్టెంట్ మనకి. తిమురుడ్ డైనాసిటీ గురించి తెలిపే బుక్ అనమాట ఇది. సో మీకు ఇప్పుడు ఎస్ఎస్సి కొత్త ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయో మనకి ఐడియా వేయడం అనేది కష్టం. ఎందుకంటే టీసీఎస్ ప్యాటర్న్ కంప్లీట్ గా పక్కన పెట్టేసి కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆన్ బేసిస్ ఆఫ్ సిలబస్. సో మీకు కొత్త క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, తిమిరుడ్ డైనాసిటీ సంబంధించిన వ్యక్తి అనమాట ఈయన. ఓకే, సో అందుకని ఈ డైనాసిటీ గురించి అండ్ సెంట్రల్ ఏషియా హిస్టరీ గురించి మీకు ఈ బుక్ లోని కనిపిస్తుంది. రాసింది బరని, జియావుద్దీన్ బరని ఇన్ లాంగ్వేజ్. సో అవర్ నెక్స్ట్ బుక్, 12th book ఈస్ తారిక్ ఐ రషీది. సో నేనే చాలా వరకు మీకు చాలా కంటెంట్స్ బుక్స్ అన్ని కూడా నేను ఎలిమినేట్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ కంటెంటే నేను మీకు ఇస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకుని కొన్ని మాత్రమే చదవద్దు. ఓకేనా, నేను ఇచ్చిన డేటా మొత్తం ఒక్క బుక్ కానీ ఒక్క ఆథర్ కానీ మిస్ అవ్వకుండా మొత్తం అన్ని కూడా చదవండి. ఓకే, తారిక్ ఐ రషీది which was written by Mirza
మొహమ్మద్ హైదర్ దుగ్లత్. Haidar Duglat. Okay, it was written in Persian language. ఓకే, పర్షియన్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది ఈ యొక్క బుక్. అండ్ ఇది వచ్చేసి మనకి ఔరంగజేబ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ యొక్క బుక్ లో మనము తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ మొఘల్ ఎక్స్పాన్షన్, మొఘల్ ఎంపరర్స్ అండ్ వాళ్ళ ఏ కంట్రీస్ ని వాళ్ళు, ఏ ప్లేసెస్ ని వాళ్ళు ఎనెక్చర్ చేశారు అండ్ ఎలా ఎక్స్పాన్షన్ చేసుకున్నారు మొఘల్ ఎంపైర్ ని, సో దాని గురించి మొత్తం డీటెయిల్ గా మీకు ఈ బుక్ లో ఉంటుంది. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఔరంగజేబ్ అండ్ మొఘల్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ విల్ మూవింగ్ టు అవర్ నెక్స్ట్ బుక్, దట్ ఈస్ రాజ్మలా అనే బుక్ వేరియస్ ఆథర్స్ రాశారు. ఇది మనకి బెంగాలీ లాంగ్వేజ్ లో ఉంటుంది. దిస్ ఈస్ నాట్ దట్ ప్రయర్ ఇంపార్టెంట్, బట్ తెలుసుకుంటే మంచిది. ఓకే, రాజ్మలా. ఓకే, వేరియస్ ఆథర్స్ అనమాట, ఒకరు కాదు ఇది రాసింది, మల్టిపుల్ ఆథర్స్ ఉన్నారు. బెంగాలీ లాంగ్వేజ్ లో ఉంటుంది మీకు ఇది. ఇది వచ్చేసి క్రానికల్స్ ఆఫ్ త్రిపుర కింగ్స్. త్రిపుర రీజియన్ లో ఎవరెవరు రూల్ చేశారో ఆ కింగ్స్ గురించి మీకు కంప్లీట్ గా ఉంటుంది అనమాట ఇది అనేది. ఓకే, నెక్స్ట్ లీలావతి అండ్ బిజాగణిత. దిస్ వాజ్ ది బుక్. నెక్స్ట్ 13th బుక్ లీలావతి. ఇది బుక్ నేమే, లీలావతి అండ్ బిజాగణిత. ఓకే, దిస్ వాజ్ రిటన్ బై ఎవరు? భాస్కరాచార్య. ఓకే, భాస్కర్ 2 అని కూడా పిలుస్తారు ఈయన్ని. దిస్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్, సంస్కృతంలో రాశారు. ఓకే, అండ్ ఇక్కడ మీకు లీలావతి బీజ గణిత అని. గణిత శాస్త్రం అంటే ఏంటి మనకి? గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్. సో ఈ బుక్ మొత్తం కూడా మ్యాథమెటిక్స్ గురించి, ఆస్ట్రానమీ గురించి. ఓకే, అండ్ దీంతో పాటు మనకి మెడివల్ ఇండియన్ సైన్స్ గురించి ఈ బుక్ లో మనకి మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక బుక్ వచ్చి మనకి 14th సుర్సాగర్ ఆర్ పద్మావత్ అనగానే మనకి డీప్ గా పడుకునే మూవీ గుర్తొస్తుంది కదా, బట్ దిస్ ఈస్ ఏ బుక్ చందయాన్. సో ఈ బుక్ ని ఆథర్ ఎవరు రాశారు? ఈ బుక్ ని మాలిక్ మొహమ్మద్ జయాసి. మాలిక్ మొహమ్మద్ జయాసి రాసిందనమాట, జయాసి. ఓకే, ఇది వచ్చి హిందీలో ఉంది, హిందీ అండ్ అవధిలో ఉంది, హిందీ అవధిలో ఉంది. అండ్ ఈ బుక్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్లీ అబౌట్ పోయట్రీ, మొత్తం ఎపిక్స్ ఆఫ్ పోయట్రీ అండ్ ఏంటి మెడివల్ లిటరేచర్ గురించి, పోయట్రీస్ గురించి ఈ బుక్ లో మనము చూడొచ్చు. ఓకే, ఏంటి సుర్సాగర్ బుక్ లోని విచ్ వాజ్ రిటన్ బై మాలిక్ మొహమ్మద్ జయాసి ఇన్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ ట్రావెల్స్ ఆఫ్ ఇబ్న్ బటూటా. ఓకే, హకీనా మటూటా లాగా ఇబ్న్ బటూటా అనమాట. ఓకే, ట్రావెల్స్ ఆఫ్ ఇబ్న్ బటూటా. ఇట్ వాజ్ ఆల్సో రిటన్ బై ఇబ్న్ బటూటా. ఓకే, ఆ పేరులోనే ఉంది కదా, సో అతను ఏ దగ్గర ట్రావెల్ చేశాడో మొత్తం అన్ని కూడా ఈయన రాశాడు అనమాట. దట్ వాస్ ప్రెసెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్ లో రాశాడంటే అరబిక్ లో రాశాడు. ఓకే, ఇప్పుడు మనం అరబ్బీ అని అంటుంటాం కదా, సో ఇట్ వాస్ రిటన్ ఇన్ అరబిక్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇతను ట్రావెల్ చేసి ఇండియాలోని ఢిల్లీ సుల్తానేట్స్ టైంలోని అండ్ సోషల్ ఎకనామిక్ ఎలా ఉండింది, సోషల్ కల్చర్ ఎలా ఉండింది, ఓకే, ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉండింది, ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేసింది. ఢిల్లీ సుల్తానేట్స్ అందరిలో ఏమేమి జరిగిందని చెప్పి ఈయన ఒక బుక్ రాయడం జరిగింది, ఇబ్న్ బటూటా. ఓకే, సో దాని బుక్ పేరు ఏంటి? ట్రావెల్స్ ఆఫ్ ఇబ్న్ బటూటా. నెక్స్ట్ మొఘల్ రికార్డ్స్ అనమాట. దీన్ని మనము ఇంకోలా కూడా పిలవచ్చు. ఏంటి? మొఘల్ రికార్డ్స్ ని కులాసత్
ఇది ఇంపార్టెంట్. మొఘల్ రికార్డ్స్ వర్ ఆల్సో కాల్డ్ యాజ్ కులాసట్ ఉట్ తవారిక్. ఓకే, కులాసట్ ఉట్ టరారిక్ అనమాట. ఇదేదో టంగ్ ట్విస్టర్ లా ఉంది, మనకు తప్పదు, మనం జాబ్ వచ్చేంత వరకు ఇలాంటివి ఎన్ని ఉన్నా మనం చదవాల్సిందే, రైట్. సో దిస్ వాజ్ రిటర్న్ బై సుజన్ రాయ్ బహన్ బాందరి సుజన్ రాయ్ బాందరి రాశాడనమాట. ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది? పర్షియన్ లాంగ్వేజ్ లో. ఇది ఏ లాంగ్వేజ్ ఉంది? పర్షియన్ లాంగ్వేజ్ లో ఉంది. సో ఇది ఏంటంటే మొఘల్ రికార్డ్స్ అని చెప్పాం కదా. సో మొఘల్ రికార్డ్స్ లో మనకి ఢిల్లీ సుల్తానేట్స్ గురించి ఉంటుందా? లేదు. మొఘల్ రికార్డ్స్ లో మనకి మొఘల్ ఎంపరర్స్ గురించి ఉంటది, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది మొత్తం కూడా సమ్మరైజ్ చేసి నీట్ గా మొత్తము ఇందులోని రాయడం జరిగింది అనమాట. ఇందులో మొఘల్ రికార్డ్స్ లో అది కూడా దీన్ని కులాసట్ ఉట్ తవారిక్ అని అంటాము, విచ్ వాజ్ రిటర్న్ బై సుజన్ రాయ్ బందారి. ఓకే, సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ బిలాంగింగ్ టు ది హిస్టరీ. ఓకే, సో మనము ఇది మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది ఎగ్జామ్స్ కోసము. ఏన్షియంట్ హిస్టరీలో ఉన్న బుక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఏన్షియంట్ అండ్ మెడివల్ టైంలో. ఓకే, అండ్ దీని యొక్క పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ దిస్ సెషన్ టిల్ ది ఎండ్, మీరు ఎండ్ వరకు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది సెషన్. యూ వుడ్ ఫీల్ ఇట్ అమేజింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానికి మీరు పే చేయాల్సి జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇంక్రీజ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. ఓకే, దట్స్ ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఫర్ మీ, అండ్ షేర్ యువర్ valuable feedback. Okay, your experience of after listening to this session. So please share your feedbacks, and if any it may be good or bad, feel free to share. And make any suggestions or any queries unna kuda kinda comment cheyandi. Okay, we will work on it. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇంకా మనకి 3 టాపిక్స్ ఉంది. దిస్ ఈస్ ది సెకండ్ టాపిక్. సో 3 టాపిక్స్ హిస్టరీ ఉంది, అండ్ దీని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ సైన్స్ మనం కవర్ చేద్దాము. ఓకే, సో కమెంట్స్ కూడా నాకు కమెంట్స్ కూడా వచ్చాయి, లైక్ సైన్స్ మీద లెక్చర్స్ తీసుకురండి అని చెప్పి. సో సైన్స్ నెక్స్ట్ హిస్టరీ అయిపోగానే వీ విల్ స్టార్ట్ సైన్స్ క్లాసెస్ యాజ్ పర్. సైన్స్ కూడా ఎలాగో కవర్ చేయాలి. సో ఆ కమెంట్ చూసిన తర్వాత ఎప్పుడో కవర్ చేయాల్సింది నెక్స్ట్ డే కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మీకు జాగ్రఫీ అయిపోయింది, హిస్టరీ అయిపోతుంది ఇప్పుడు. దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి మనం సైన్స్ కవర్ చేద్దాము. ఓకే, అందులో టాప్ 5 టాపిక్స్ మనం సెలెక్ట్ చేసుకుని ఎంటీఎస్ కి ప్రిపేర్ అవుతాము. ఓకే ఓకే guys, so see you in the next amazing, beautiful and energetic session. So until then, stay tuned to the channel. Okay, prepare well. Okay, stay healthy and never give up. You will reach your target exam one day. Okay guys, see you in the next session. Bye aspirants.